నమస్తే వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం నేను మీ ధూమ్ధామ్ దొరబాబు ఇక డీటెయిల్స్ చూస్తే రానున్న 15 రోజుల్లో 15,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు 60 కొత్త ఖాళీలతో గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా జారీ చేస్తామన్నారు రాష్ట్రంలోని నిరుద్యోగులందరూ పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని ఆయన సూచించారు తమ ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు రా కదలిర కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి చింతలపూడి నియోజకవర్గం మాజీ కన్వీనర్ జగ్గవరపు ముత్తారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా పాత్ర విలువైనదని వారి సపోర్ట్ మాకు ఎప్పటికీ కావాలని కోరారు మీడియా వారి మీద ఈగ వాలకుండా చూసుకుంటామని వెల్లడించారు అలాగే రాబోయే రోజుల్లో కూడా చింతలపూడి నియోజకవర్గంలో వాళ్ళు ఇంత భారీ జనాల సంఘం అంటే మనం పబ్లిసిటీ చేయాల్సి వస్తే కొత్తగా చేయగలరు. జరిపినటువంటి విషయంలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి. అది ముఖ్యంగా మీడియా వారికి మా నాయకులకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా మా వలన మా మేనేజ్మెంట్ వారి వలన కొన్ని లోపాలు జరిగినాయి. ఆ లోపాల విషయంలో మా లోపాలను మేము ఒప్పుకొని మీ అందరినీ కూడా మా లోపాలు ఏమైనా ఉంటే మమ్మల్ని రక్షణ చేస్తున్నారు. చిన్న చిన్న అవంతరాలు జరుగుతూ ఉంటాయి. అండ్ పెద్ద మనసుతో మన ఉపయోగాలను అర్థం చేసుకున్న మీడియా మిత్రులు అందరూ కూడా ఇబ్బంది పడ్డారని దానికి నా తప్పుడు కూడా మీ అందరికీ క్షమాపణ చెప్తా ఉన్నారు. ఈ సభ గురించి చెప్పుకోవాలంటే రాగదిగా సభ చాలా యథార్థం చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి మనకు ప్రత్యేకంగా చింతలపూడి అబ్జర్వర్ నాగేశ్వర గారు, ముత్తారెడ్డి గారు, గంటా మురళీ రామకృష్ణ గారు, ఇంకా ఇతర మండల అధ్యక్షులందరూ అందరూ పెద్దలందరూ చాలా మాట్లాడారు. ఓన్లీ ది ఆస్పెక్ట్స్ నేను మాట్లాడుకోవచ్చు. ఈ రాకదలి సభకి మనకి ఓన్లీ 4 days ముందు ఇంటిమేషన్ ఇచ్చారు. అదొక 1 point. చింతలపూడి అనే కాన్స్టిట్యున్సీ ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ. 3వ పాయింట్ ఇక్కడ ఎవరు ఇన్ఛార్జ్ లేరు. అయినా మీడియా మిత్రులకు, పార్టీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు నా యొక్క నమస్కారం. ముఖ్యంగా 5 తారీఖున జరిగిన రాకదలి మహాసభలో విజయవంతం చేసిన హైదరాబాద్ ఇమేజ్ మరింత పెరిగేందుకు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొన్న ప్రభాకర్ అన్నారు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జీహెచ్ఎంసీపై మేయర్, కమిషనర్, ఆయా విభాగాల అధికారులు, జోనల్ కమిషనర్లతో సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జీహెచ్ఎంసీలో రానున్న వేసవి కాలంలో త్రాగునీటి ఎద్దడి లేకుండా ఇప్పటి నుంచి ముందస్తు ప్రణాళికను తయారు చేయాలని మెట్రో వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు ఏ విధంగా అయితే కొన్ని కాలనీలు మునిగినాయో భవిష్యత్తులో అటువంటిది ఏర్పడకుండా ఉండే విధంగా తీసుకునే అంశాలు కావచ్చు, వాటర్ సోర్స్, ఇతరత్ర అనేక ముఖ్య అంశాల గురించి ఈరోజు సమీక్ష చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంది. ఎక్కడ కూడా అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారంగా రాబోయే వేసవి కాలంలో నీటి ఎద్దడికి ఎటువంటి అవకాశం లేదు. అందుకు మొత్తంగా మనకు వచ్చేటువంటి సోర్స్ ఉండేటటువంటి
అయినటువంటి అసెస్ చేయడం జరిగింది. దాంతో పాటుగా శానిటేషన్కి సంబంధించి కావచ్చు, లేదా పెరుగుతున్నటువంటి జనాభా, ఫ్లోటింగ్ ఇతరత్ర అంశాలకు సంబంధించి శానిటేషన్ పరంగా ఉండేటటువంటి అంశాలు కావచ్చు, ప్రతిదీ కూడా సమీక్షించుకున్నాం. కొన్ని మార్పులు అంటే రెవెన్యూ పెంచుకోవడానికి, ప్రజల మీద భారం పడకుండా ఉండే విధంగా ఏ విధంగా అనేటువంటి అంశాలపైన కూడా ఒక ప్రత్యేకంగా వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ముందుకు పోబోతా ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ల గురించి అంటే రివ్యూ చేయలేదు. డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి 1,06,000 ఇండ్లు ఏదో కన్స్ట్రక్షన్ అయినాయి. దాని తర్వాత అందులో ఇప్పటికీ 66,000 69,000 ఇండ్లు అలొకేట్ చేసినారు. అందులో కూడా ఉండే పరిస్థితికి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి. మిగతా వాటి కన్స్ట్రక్షన్ స్టేజ్ ఉంది, దానికి కూడా అమౌంట్ పేమెంట్ రిక్వైర్డ్ ఉంది. కట్టిన దానికి కూడా పేమెంట్ ఇవ్వాల్సి ఉంది, కట్టవలసిన వాటికి పేమెంట్ శాంక్షన్ చేయాల్సి ఉంది. మీకే తెలుసు, నేను ఇప్పుడు మేయర్ గారు ఉన్నారనే నేను పొలిటికల్ మాట్లాడుతున్నాను, కానీ ఆర్పాటంగా మనం చెప్పుకున్నాం. వాస్తవ పరిస్థితి మాకంటే ఎక్కువ మీరు ఈ జిహెచ్ఎంసీ రిపోర్టింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎన్నెండ్లు కట్టినరు, ఎంత నిధులు కేటాయించారు, ఎంత అప్పు ఉంది, ఇంకా వాటి నిర్మాణం పూర్తి కావడానికి ఎంత అవుతుందని మీకే తెలుసు. అది మీ ద్వారానే సమాజం చెప్పే ప్రయత్నం చేయాలి. నేను నాకంటే ఎక్కువ దాన్ని మళ్ళీ ప్రత్యేకించి హైదరాబాద్ సంబంధించిన జిహెచ్ఎంసీ డబుల్ బెడ్రూమ్ ఇష్యూ మీద గవర్నమెంట్ పాలసీ దాన్ని తీసుకొని మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి మాట్లాడాలి. మాదిగల ఐక్య సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మిద్దెపాక రవీందర్ ఆధ్వర్యంలో మాదిగల ఐక్య సమ్మేళన కార్యక్రమాన్ని హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మాదిగలంతా సమస్యల్లో ఉన్నప్పుడు ఐక్యంగా ఉండాలని, ఒకరికొకరు సహకారకులుగా ఉండాలని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ ప్రవీణ్ కుమార్, భరత్ భూషణ్, జెడ్పీటీసీ చైర్మన్ మంగళపల్లి శ్రీనివాస్, చింతల స్వామి శ్రీనివాస్ హాజరయ్యారు. నేను జాతీయ కార్యదర్శిగా, లడాబాక వాలంటీర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ఎర్ర చంద్రమౌళి రాష్ట్ర కార్యదర్శిగా మరి వరంగల్ నుండి ప్రాతినిధ్యం వహిస్తూ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. మన జాతికి ఎక్కడ అన్యాయం జరిగినా, ముఖ్యంగా మాదిగ జాతికి ఎక్కడ అన్యాయం జరిగినా ముందుండి పనిచేస్తున్నాము. మేము మీతో సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. నా వ్యక్తిగతంగా కూడా నేను చెప్తున్నాను, నేను మన కులంలో పేద వర్గాలు ఎక్కడైనా ఉండి చదువుకోలేకపోతున్నా, లేకుండా కుటుంబ పరంగా ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా వారికి సహాయం చేసుకుంటూ దేవుడు మనకి ఇచ్చిన సహాయాన్ని నలుగురికి పంచుకుంటూ ముందుకు వెళ్తున్నాము. మన వాళ్ళు కూడా దయచేసి వేదిక మీద ఉన్నవాళ్ళు కూడా మన జాతి విముక్తి కోసం, మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎవరైతే చదువు లేక, లేకుంటే డబ్బులు లేక, చదువులేక ముందుకెళ్ళలేకపోతున్నారో వాళ్ళకి సహాయం చేయవలసిందిగా ఈ వేదిక నుండి మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. నాకైతే ఇప్పుడు ఏం లేదు. నాకు 2 పిల్లలు, నా భార్య ప్రైవేట్ స్కూల్ టీచరు, ఆమెకు ఒక ఇల్లు కట్టేసిన ఆ ఇంట్లో ఉంది. నా బిడ్డను డాక్టర్ని చేసిన, నా కొడుకుని రేపు ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ ఉస్మానియాలో చేస్తున్నాడు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ చాలా అనువైన ప్రాంతమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మాదాపూర్లోని ఐటీస్ కోహినూర్లో జరిగిన టెలిపర్ఫార్మెన్స్ ఇంప్రెసివ్ ఎక్స్పీరియన్స్ సమ్మిట్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. టెలిపర్ఫార్మెన్స్ గ్రూప్ ఫౌండర్ డానియల్ జూలియన్, CEO అనీష్ ముక్కర్ ఇండియాకు వచ్చి ఇండస్ట్రీ స్థాపనకు హైదరాబాద్ ఎంపిక చేసుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు మంత్రి తెలిపారు. Spending resources of your companies, it would be the reason, and it's when you compare with the financial spending resources of your companies, it would be the reason, and రమాబాయి అంబేద్కర్ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని పలువురు వ్యక్తులు అన్నారు. హైదరాబాద్లోని అంబేద్కర్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గద్దర్ సతీమణి విమలకు రమాబాయి అంబేద్కర్ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జీవితాన్ని తెలియజేసే పాటలు వీక్షకులను వీణుల విందు చేశాయి. చాలా ఈరోజు రమాబాయి అమ్మగారి జయంతి సందర్భంగా విమల గద్దర్ మా అమ్మగారికి రమాబాయి అమ్మ అవార్డు ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. చాలా నిజాయితీ గల, చాలా అప్లికేబుల్ అవ్వడం అనుకుంటా మా అమ్మకు. ఎందుకంటే రమాబాయి గారు ఏ విధంగా త్యాగం చేశారో తన కుటుంబాన్ని, తన జీవితాన్ని అంతా అంబేద్కర్ గారి ఆశయం కోసం, అట్లాగే విమల అమ్మ కూడా తన జీవితాన్ని, తన కుటుంబాన్ని మొత్తం త్యాగం చేసింది గద్దర్ ఆశయం కోసం. ఈరోజు 126వ
మాతా రమాబాయి అంబేద్కర్ యొక్క 126వ జయంతి సందర్భంగా హైదరాబాదులోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహ ఆవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అత్యద్భుతమైనటువంటి వాతావరణంలో ఘనంగా మాతా రమాబాయి అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి. భారతదేశంలో సాంస్కృతిక విప్లవం తీసుకొచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన విశ్వ మానవుడిగా ఎదగడానికి రమాబాయి అంబేద్కరే కారణం. రమాబాయి లేకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వమానవుడు అయ్యేవాడు కాదు. వితౌట్ రమాబాయి దెర్ ఇస్ నో అంబేద్కర్. ఇప్పటివరకు అమ్మ రమాబాయి అంబేద్కర్ గారి యొక్క త్యాగము, మరి అలాగే గద్దరన్న చేసినటువంటి ఉద్యమానికి తన జీవితం అంతా వెన్నంటి ఉండి గద్దరన్నను ఒక మానవ హక్కుల నేతగా ఈరోజు సృష్టించబడ్డాయంటే విమలక్క సహకారం లేనిదే అది సాధ్యమయ్యే పని కాదు. విమలమ్మ పోరుబాట ఓ నిశ్శబ్ద విప్లవం. విమలమ్మ పోరుబాట ఓ నిశ్శబ్ద విప్లవం. ఇప్పుడు మేడ్చల్లోని మల్లారెడ్డి హాస్పిటల్ ఇక నుండి హైదరాబాద్ నగరవాసులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్టు మల్లారెడ్డి హాస్పిటల్ చైర్మన్ భద్రారెడ్డి, వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి ప్రకటించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గత 14 ఏళ్లుగా మల్లారెడ్డి హాస్పిటల్ తరఫున ఉచిత వైద్య సేవలు అందిస్తూనే ఉన్నామన్నారు. అయితే ఈ సేవలను మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్ కంటోన్మెంట్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలు ఉపయోగించుకునేవారని ఇక నుండి హైదరాబాద్ నగర వాసులకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మా దగ్గర మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి టీచింగ్ హాస్పిటల్ ఉంటుంది. టీచింగ్ హాస్పిటల్లో అన్ని బేసిక్ స్పెషాలిటీస్ ఉంటాయి. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ. చెప్పండి సార్. ఆమె అడిషనల్ డైరెక్టర్ హెల్త్, అంటే మీకు తెలుసు డైరెక్టర్ తర్వాత ఆమెనే ఎంటైర్ తెలంగాణ. ఆమె ఒకసారి నన్ను అడిగింది, మేము మల్లారెడ్డి హాస్పిటల్లో ఇవన్నీ ఫ్రీగా జరుగుతాయా అని. అంటే మా ఇంట్లో నేను ఏదైతే హాస్పిటల్లో చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్గా, టీమ్గా, ఇప్పుడు డైరెక్టర్గా ఉన్నానో ఆ విషయాలు మా మిస్సెస్కే తెలియదంటే, మీకు తెలియదంటే పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇది మేము అంత పెద్దగా ప్రాపగాండా చేయలేదనే అనిపిస్తుంది. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకొని ఈరోజు ప్రతి ఒక్కరికి ఇవి చెప్పాలా, మీడియా తరఫున ఇది చెప్పాలా అనేటువంటి ఉద్దేశంతో నేను ఇవన్నీ చెప్తున్నాను. నా పేరు డాక్టర్ ప్రీతిరెడ్డి. నేను ఐఎమ్ ద వైస్ చైర్మన్ ఆఫ్ మల్లారెడ్డి హెల్త్ సిటీ. అదేవిధంగా మేము భద్రారెడ్డి గారు సన్ అండ్ డాటర్ ఇన్ లా ఆఫ్ శ్రీ సిహెచ్ మల్లారెడ్డి గారు. ఈరోజు మనము ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే, మల్లారెడ్డి హాస్పిటల్ గత 15 సంవత్సరాల నుంచి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అది చాలామందికి తెలియదు. ఎందుకంటే సూరారం, మెదకు, అక్కడ ఆ ఏరియా మొత్తం అందరికీ తెలుసు అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. మనం ఏ లొకాలిటీ అనుకొని ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆ ఫ్రీ ట్రీట్మెంట్ ఎవరైనా పొందగలుగుతారు. ఎవరు వచ్చినా వాళ్ళందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ 1500 ఓపీడీ రోజు. ఇక్కడ ఉన్న నా సహోద్యోగులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ ఓటరు జాబితాలో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు ఉండే విధంగా బిఎల్ఓలు వ్యక్తిగత బాధ్యత పరిశీలన చేసి నిర్ధారించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత అన్నారు. రాజమండ్రి నియోజకవర్గంలో ఓటరు జాబితా అనుబంధ అంశాలపై ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ జాబితాలో ఎటువంటి తప్పిదాలకు తావు లేకుండా ఉండాలని అధికారులకు సూచించారు. ఖచ్చితంగా 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోకి వస్తూ ఉన్నాయి. తర్వాత సెపరేట్ ఎంట్రన్స్ ఎగ్జిట్ ఉండాలి. ఇందాక చెప్పినట్టుగా మీరు ఆర్టిఫిషియల్ బైఫర్కేషన్ చేయాలి. సర్వే కర్రలో ఒక తాళ్ళు కట్టి సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జిట్ చేయాలి. అలాగే ర్యాంప్ చెప్పాను ఇందాక, 1:12 గ్రేడియంట్తో ర్యాంప్ ఉండాలి. ఆ ర్యాంప్ మీద మనకి వెళ్ళేటువంటి అనుకూలంగా ఉండాలి. డ్రింకింగ్ వాటర్ ఉండాలి. ఒకవేళ అక్కడ రన్నింగ్ వాటర్ ట్యాప్ కనుక ఏదైనా ప్రాబ్లం ఉన్నా, మనకి అక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేకపోయినా ఇమ్మీడియట్గా మీరు పోలింగ్ రోజు ముందు రోజు 20 లీటర్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి సఫిషియెంట్గా ఒక 10 వరకు బాటిల్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. తర్వాత ఎడిక్వేట్ ఫర్నిచర్. ఇప్పుడు నేను చెప్పిన పిఎస్ లేఅవుట్ ప్రకారంగా మీకు ఏజెంట్లకి బెంచ్లు కావాలి, పిఓలకి
ఏపీ వాళ్ళకి ఓపీ వాళ్ళకి టేబుల్స్ కావాలి, సీక్రెట్ కంపార్ట్మెంట్కి టేబుల్స్ కావాలి. సో ఒక పోలింగ్ స్టేషన్కి ఎంత ఫర్నిచర్ కావాలో అదంతా కూడా నియరెస్ట్గా ఉన్న స్కూల్స్ నుంచి ప్రొక్యూర్ చేసుకొచ్చి అక్కడ మనం పీఓలకి అందించాలి. బేసిక్ ఫీల్డ్ లెవెల్లో ఉండేది పోలింగ్ స్టేషన్. పోలింగ్ స్టేషన్కి ఇన్ఛార్జ్ ఎవరు? బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్. ఇర్రెస్పెక్టివ్ మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారో అనేది కాదు, ఒక బిఎల్ఓ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ పోలింగ్ స్టేషన్. అంటే బిఎల్ఓ ఈస్ లైక్ ఎలాగైతే కలెక్టర్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసరో, బిఎల్ఓ ఒక కలెక్టర్ ఆ పోలింగ్ స్టేషన్కి. మీరు ఎప్పుడైతే అంత బాధ్యతగా ఫీల్ అవుతారో అప్పుడే ఎలక్షన్ అనేది చక్కగా చేస్తారు. సో ఒక బిఎల్ఓగా మీరు చేయాల్సిన డ్యూటీ, మీకు సమ్మరీ రివిజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎలక్షన్ డే వరకు మీ డ్యూటీ ఉంటుంది. సమ్మరీ రివిజన్ ఫస్ట్ మనకి ఎలక్షన్స్కి ఇంపార్టెంట్ ఎలక్టోరల్ రోల్ ఒకటి, దాని తర్వాత మీ పోలింగ్ స్టేషన్ అసలు ఉందా లేదా. చాలా మంది బిఎల్ఓస్ని మనము స్పెషల్ క్యాంపెయిన్ డేస్ రోజు ఎక్కడ కూర్చోమని చెప్పాము? పోలింగ్ స్టేషన్ దగ్గర కూర్చోమని చెప్పాము. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం కొండపల్లిలో ఎలుగుబంటి సంచారం తీవ్ర కలకలం రేపింది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల వైపు ఎలుగుబంటి వెళ్తుండగా చూసిన ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విద్యార్థులను తరగతి గదుల్లో తరలించి ఉపాధ్యాయులు తలుపుల పాఠశాలలు మూసేశారు. సమాచారం అందుకున్న కాశీబుగ్గ అటవీశాఖ అధికారులు కొండపల్లి గ్రామానికి చేరుకొని ఎలుగుబంటి చొరబడిన మార్గాన్ని సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. గ్రామస్తులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేను ఇక్కడ సుమారు 7-8 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. నేను వచ్చే దారిలో పలుమార్లు నాకు ఎదురుపడింది. కాస్త భయంగానే వచ్చి వర్క్ చేస్తున్నాను. స్కూల్ ప్రిన్సెస్లోకి రావడము, ఎలుగుబంటి రావడం కొత్త కాదు. ఉదయం కానీ సాయంత్రం వేళల్లో కానీ వస్తుంది అని ఇరుగు పొరుగు ఇంట్లలో ఉండే వాళ్ళు చెప్తుంటారు. మొదటిసారి నేను పాఠశాల గ్రౌండ్లోకి ఎలుగుబంటిని నేను అంటే ఇంత దగ్గర నుండి చూశాను. రావడము, పక్క తోట నుండి వెళ్ళిపోవడం చూస్తున్నాను, కానీ ఇంత దగ్గర నుండి చూడడము కాస్త నాకు భయం కలిగించింది. ఎలుగుబంటి కేకలు వినిపించేసరికి కంగారుగా బయటకు వచ్చేసరికి అది గ్రౌండ్లోకి వచ్చేసి ఉండడంతో పిల్లలందరికీ నేను ముందు లోపల పంపించాను. వీడియో తీయడానికి కూడా మాకు అవకాశం లేకుండా పోయింది. అది 2-3 తోటల నుండి వస్తూ గ్రౌండ్ నుండి వచ్చి అటు బాత్రూమ్ పక్క నుండి వెనుక కొండలోకి వెళ్ళిపోవడం జరిగింది. నేను కొండపల్లి హెల్పర్ను, అంగన్వాడీ హెల్పర్ను. మన కొండపల్లి స్కూల్ దగ్గరికి ఎలుగుబంటి వచ్చింది. రావడము మేము చాలా కంగారు అయ్యాము. చంటి పిల్లలతో ఉంటున్నాం కదా, మాకు ప్రహరీ ఇప్పించగలరని మేము కోరుతున్నామండి. బండి ఎందుకు వస్తుందమ్మా? ఆ కొండ ప్రాంతం దగ్గరగా ఉండడం వల్ల బంట వస్తుంది. బంటనే కాదు, మనము అడవి ప్రాంతంలో ఉన్నట్లు ఉన్నామన్నమాట. మేము ఎప్పుడు కొండపిల్ల అనేటప్పటికి తోటలు అనమాట. దానివల్ల ఏవైనా సరే జంతువులు అనేవి అదే స్కూల్ ఆవరణంలోకి వస్తాయి కాబట్టి మాకు ఒక ప్రహరీ ఇవ్వగలరని. అందరూ బంటి అనుకుని కేకలు వేశారు. మేము బయటకు వచ్చినప్పుడు అది మళ్ళీ రివర్స్ తిరిగి వచ్చేస్తుంది. మా అందరికీ భయం వేసి మొదటి రోజు అసెంబ్లీకి ఎమ్మెల్సీ బలమూరు వెంకట్ ఆర్టీసీ బస్సులో వచ్చారు. ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. నాంపల్లి బస్సు ఎక్కి అసెంబ్లీకి చేరుకున్నారు. మహిళలకి ఫ్రీ బస్ పెట్టింది కదా.
फ्री बस लगे ना महिला को अच्छा है खुश है टिकट है टिकट है अच्छा है ఇవి ఈ బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ, ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.